हेलो नमस्ते वेलकम टू माय चैनल మెకానియన్ మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ మన థర్డ్ సిరీస్ లో 82nd వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ సెమీ సర్కిల్ సో ఈ వీడియోలో మనము సెమీ సర్కిల్ యొక్క సెంట్రాయిడ్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే వాటి యొక్క సెంట్రాయిడ్ యొక్క లొకేషన్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో డీటెయిల్ గా చూద్దాము ఓకేనా ఇప్పుడు మనము సెంట్రాయిడ్ ఆఫ్ సెమీ సర్కిల్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాము అంటే సెమీ సర్కిల్ కి సెంట్రాయిడ్ అనేది ఎక్కడ లొకేట్ అయిందో కనుక్కుందాం ఓకేనా సో ఇది వచ్చేసి సెమీ సర్కిల్ అండ్ ఈ సెమీ సర్కిల్ కి మనం ఇప్పుడు సెంట్రాయిడ్ లొకేట్ చేయాలి సో జనరల్గా ఒక ప్లేన్ ఏరియాకి అంటే ఒక 2D ఏరియా ఓకే ఒక 2D షేప్కి మనము సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కుంటాము ఏ ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం అంటే చూడండి సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ప్లేన్ ఏరియా ఈజ్ గివెన్ బై x బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ xdA బై a y బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ydA బై a ఓకేనా సో ఇది వచ్చేసి ఫార్ములా తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూద్దాం అది డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి చూద్దాం సిన్స్ ద సెమీ సర్కిల్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ therefore the centroid of the plane lies on yy dash axis దీని అర్థం ఏందో చూద్దాము ఓకే ఇక్కడ నేను ఈ సెమీ సర్కిల్ కి 2 యాక్సిసెస్ తీసుకున్నా చూడండి దిస్ ఈజ్ yy dash axis and this is xx dash axis సో ఇక్కడ ఏమంటుందంటే ఈ సెమీ సర్కిల్ అనేది అబౌట్ దిస్ యాక్సిస్ సిమెట్రికల్ అన్నాడు అంటే దాని అర్థం ఏంది చూడండి అబౌట్ దిస్ యాక్సిస్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అంటే about this line if you divide this semicircle into n number of identical pieces అంటే దాని అర్థం ఏంది ఇప్పుడు ఈ లైన్ ని బేస్ చేసుకుని నేను సెమీ సర్కిల్ ని డివైడ్ చేస్తే టూ ఐడెంటికల్ పీసెస్ వచ్చాయా లేదా చూద్దాం ఓకే సో 2 పీసెస్ ఫామ్ అయితే లేదు అబౌట్ దిస్ చూడండి ఇక్కడనే గీస్తున్నా మీకు అర్థం కాదు వద్దులే ఇక్కడ గీసుకుంటా ఇదొక పీస్ ఇదొక పీస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అబౌట్ దిస్ లైన్ నేను ఈ సెమీ సర్కిల్ని డివైడ్ చేస్తే నాకు ఈ 2 షేప్స్ వచ్చినాయా లేదా ఇప్పుడు ఈ 2 షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటికల్ ఉన్నాయా లేదా సో ఎప్పుడైతే అబౌట్ యాక్సిస్ ఇఫ్ వి డివైడ్ ఎ షేప్ ఇంటూ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్ సో ఒకవేళ అవి ఐడెంటికల్ ఉన్నాయనుకోండి దాన్నే మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాము ఓకే మీరు ఏ యాక్సిస్ అయితే తీసుకుంటారో ఆ యాక్సిస్ని బేస్ చేసుకుని మనము ఆ షేప్ని n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేస్తే ఆ యాక్సిస్ని మనం ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ సో మనము మన ప్రీవియస్ వీడియోస్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఏం కాన్సెప్ట్ అంటే ఇట్లాంటి సింపుల్ ఫిగర్స్కి సెంట్రాయిడ్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద ఉంటుందని నేర్చుకున్నాం అంటే దాని అర్థమైంది ఇట్లాంటి ఫిగర్స్లో ఫస్ట్ మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కనుక్కోవడానికి ట్రై చేయాలి సో ఫిగర్ని చూడంగానే మనకి ఐడియా రావాలి ఓకే మనము డిఫరెంట్ ప్లేసెస్లో యాక్సిస్ తీసుకుంటే దాన్ని మనము ఏమంటారు దాని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ చెక్ చేసుకుంటే ఒకవేళ ఏదైనా ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ వచ్చిందనుకోండి సో మనకి ఏంటంటే ఈజీ అయిపోతుంది సాల్వ్ చేయడం ఎందుకంటే ఆ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీదనే మనకి సెంట్రాయిడ్ అనేది లై అవుతుంది సో క్లియర్గా అర్థమైందా ఈ ఏవైతే సింపుల్ ఫిగర్స్ ఉంటాయో వాటన్నిటికీ మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాన్సెప్ట్ వాడతాం అంటే ఏ షేప్కైనా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే సెంట్రాయిడ్ అనేది ఆ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీదనే లై అయి ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంట్రాయిడ్ ఎక్కడైనా లై కావచ్చు సో ఇప్పుడు ఈ yy డాష్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈ సెమీ సర్కిల్కి అంటే దాని అర్థం ఏంది దీని యొక్క సెంట్రాయిడ్ అనేది ఈ యాక్సిస్ మీదనే లై అయి ఉంటుంది సో మనకి షార్ట్ కట్ దొరికేసింది ఎట్లా దొరికేసింది చూడండి ఇప్పుడు ఈ యాక్సిస్ మీద ఉంటుంది అంటే అది y యాక్సిస్ మీద ఉన్నట్టు కదా అంటే మనము జస్ట్ ఈ 2 ఫార్ములాస్లల్లో ఒక్కటి కనుక్కుంటే చాలు ఎందుకంటే అది x యాక్సిస్ మీద ఉండదు కాబట్టి x బార్ అనేది ఉండదు సో మనకి y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి y బార్ అనేది ఉంటుంది సో మనకి x బార్ కనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది 0 అయిపోతుంది సో ఈ కాన్సెప్ట్ తెలిసి మనము దీన్ని రూల్ అవుట్ చేసేయచ్చు సో జస్ట్ మనం y బార్ కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా సో జస్ట్ మనం ఇప్పుడు ఏమంటారు y బార్ కనుక్కుంటే చాలు ఓకే ఇది క్లియర్గా ఉంది ఇది చాలా క్లియర్ అయిపోయింది అయితే ఇక్కడ చూడండి అసలు ఎట్లా చేయాలి చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ y బార్లో ఫార్ములా ఏంది y బార్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ydA బై a సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఉంది
మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము ఇంటిగ్రేషన్ టెక్నిక్స్ గురించి. సో ఇట్లాంటి ఫిగర్స్ తీసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి ఆల్రెడీ మీకు చెప్పిన. సర్క్యులర్ రీజియన్స్ ఏమున్నా కానీ, సర్క్యులర్ రీజియన్స్ అంటే సెమీ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, సర్కిల్, ఆర్క్, సెక్టార్ ఇట్లాంటివి ఏవైనా ఉండని, ఆర్క్ ఇన్వాల్వ్ అయినా ఇట్లా కర్వ్స్ ఇన్వాల్వ్ అయినా ఏదైనా ఉండని సర్క్యులర్ రీజియన్స్ లాంటివి మనం ఏం తీసుకోవాలి, ఆ ఏం తీసుకోవాలంటే మనము పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంది, నార్మల్గా రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంది, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది. కానీ మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆర్ ఇంకా టీటా ఉంటుంది. కోఆర్డినేట్స్ వచ్చేసి ఏంటివి, ఆర్ ఇంకా టీటా. అండ్ మనము ఇందులో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాము చూడండి. ఈ డిఏ ఉందా, డిఏ అంటే స్మాల్ ఏరియా ఎలిమెంట్. సో ఈ స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఏ షేప్ కన్సిడర్ చేస్తాం చూడండి, రెక్టాంగులర్. ఇక్కడ చూడండి రెక్టాంగులర్ ఏరియా ఎలిమెంట్ని మనము కన్సిడర్ చేస్తాము. ఆ రెక్టాంగులర్ ఏరియా ఎలిమెంట్ యొక్క ఏరియా ఎంత చూడండి, ఇది వచ్చేసి డిఆర్, ఇది వచ్చేసి ఆర్డి టీటా. సో ఇవి వచ్చేసి వాటి యొక్క డైమెన్షన్స్. సో ఏరియా ఏంది, సింపుల్, లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ ఏరియా. ఇవనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు సెమీ సర్కిల్ అయిపోయింది. నెక్స్ట్ క్వార్టర్ సర్కిల్ చేస్తాం. అప్పుడు కూడా మనం ఏ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి, పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి. అండ్ స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కూడా రెక్టాంగులర్ ఎలిమెంట్ తీసుకోవాలి. వాటి యొక్క డైమెన్షన్స్ కూడా ఇవే తీసుకోవాలి. ఓకేనా, ఆర్డి టీటా తీసుకోవాలి, డిఆర్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, క్లియరా? సో ఎలిమెంట్ ఏం తీసుకున్నామో, ఎంత తీసుకున్నామో. సో ఇప్పుడు మనం వచ్చేసి రెక్టాంగులర్ ఎలిమెంట్ తీసుకున్నాం. సో ఈ రెక్టాంగులర్ ఎలిమెంట్ అనేది చూడండి, సెంటర్ నుంచి ఈ రెక్టాంగులర్ ఎలిమెంట్కి డిస్టెన్స్ ఎంత, ఆర్. అంటే ఈ ఆర్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే చూడండి, సెంట్రాయిడ్ వరకు. ఓకే, సో ఈ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్ వరకు, అంటే ఎలిమెంట్ కూడా సెంట్రాయిడ్ ఉంటుందా అంటే ఉంటుంది. సో ఈ ఎలిమెంట్కి సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ కదా. సో నేను కూడా సెంటర్ అక్కడ లొకేట్ చేసిన, చూడండి ఇంకో ఇది వచ్చేసి సెంటర్. సో ఈ ఆర్ అనేది, ఈ ఆర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది, ఆరిజిన్ నుంచి ఈ సెంట్రాయిడ్ వరకు ఉంటుంది. ఓకేనా, ఆరిజిన్ నుంచి సెంట్రాయిడ్ వరకు ఉంటుంది. అర్థమైంది? సో ఇప్పుడు మీరు చూస్తే కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ యాక్సిస్ నుంచి అంటే ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత, వై. ఓకే, అండ్ వైవై డాష్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత, ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇదే ఫిగర్ని చూడండి, ఈ ఎక్స్ వైని, అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎలిమెంట్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, టీటా. అవునా కదా, టీటా. సో ఇదే ఫిగర్ని నేను ఇంకో ఇక్కడ గీసుకున్నా చూడండి. ఈ టోటల్ ఎలిమెంట్ నేను ఇట్లా ఒక లైన్ అనుకున్నా, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. ఈ ఎక్స్ కామా వై వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. అండ్ ఎక్స్ యాక్సిస్ నుంచి వై డిస్టెన్స్లో ఉంది, వై యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ చెప్పిన సెంటర్ నుంచి ఈ సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్, ఆర్ డిస్టెన్స్ అని చెప్పిన, ఆర్. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, వెయిట్ చేయండి, మీకు చాలా తర్వాత వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా చూడండి, సైన్ టీటా అప్లై చేస్తున్నా. సైన్ టీటా ఇది ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, వై బై ఆర్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. నెక్స్ట్ కాస్ థీటా అప్లై చేస్తున్నా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా. అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఎంత చూడండి, వై వాల్యూ ఎంత, ఆర్ సైన్ థీటా. వై యాక్సిస్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా. ఇవి అర్థమైనాయి కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే డిఏ అంటే ఏంది, ఈ స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా. ఎట్లా కనుక్కుంటాము, నేను అదే స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఇక్కడ మళ్ళీ గీసుకున్న, కన్ఫ్యూజన్ వద్దని. చూడండి దాని డైమెన్షన్స్ ఏంది, ఆర్డి టీటా డిఆర్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంది, లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఏమైపోతుంది చూడండి, లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఎంత ఉంది, ఆర్డి టీటా, బ్రెత్ ఎంత ఉంది, డిఆర్. సో మొత్తం మనకి ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డి టీటా డిఆర్. ఓకే, సో డిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డి టీటా డిఆర్. సో మనకి డిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డి టీటా డిఆర్ వచ్చేసింది. అండ్ మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు వై వాల్యూ తెలుసు, డిఏ వాల్యూ తెలుసు,
అండ్ ఏ వాల్యూ తెలవాలి. ఏ వాల్యూ ఎంత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్. ఎట్లా కనుక్కుంటాము? సో మనము ఇంటిగ్రేషన్ టెక్నిక్స్లో మనం ఆల్రెడీ చూసినాము. ఎప్పుడైతే మనం ఏదైతే ఏరియా ఎలిమెంట్ తీసుకుంటామో దానికి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఏరియా ఎలిమెంట్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి. వేరియబుల్ అంటే ఏంది? మీకు ఆల్రెడీ ముందు చెప్పిన, దేనికి ముందు అయితే డి ఉంటుందో అది వేరియబుల్ అయిపోతుంది. ఇప్పుడు టీటాకి ముందు డి ఉంది, అదొక వేరియబుల్. ఆర్కి ముందు డి ఉంది, అదొక వేరియబుల్. సో డి టీటా డిఆర్. సో ఈ ఏరియా ఎలిమెంట్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఈ స్మాల్ ఏరియా ఎలిమెంట్ నేను ఎన్ని టైమ్స్ ఇంటిగ్రేట్ చేస్తే నాకు టోటల్ ఏరియా వస్తుంది. చూడండి, డిఏ A is equals to integral 0 to pi integral 0 to r r d theta dr. సో ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని టైమ్స్ నేను ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నా. సార్ ఇది బాగుంది, చాలా బాగుంది, కానీ ఈ లిమిట్స్ ఎట్లా తీసుకోవాలో చూడండి. సింపుల్. 0 to pi ఇవి దేని లిమిట్స్ నాకు చెప్పండి. 0 to pi సింపుల్. ఇది వచ్చేసి y యాక్సిస్ లిమిట్స్. ఇవి టోటల్ యాంగిల్ ఎంత? 180 degrees కదా. అంటే ఇది y లిమిట్స్. x ఏంది? x డాష్ ఏంది? 0 to r. సో 0 to pi అనేది y యాక్సిస్ లిమిట్స్, 0 to r అనేది x యాక్సిస్ లిమిట్స్. అర్థమైందా? సో ఈ డైమెన్షన్ లిమిట్స్ వచ్చేసేంది, డి టీటా అంటే ఏంది? యాంగిల్ కదా, యాంగిల్ 0 to pi. డిఆర్ అంటే ఏంది? ఆర్. ఆర్ ఎంత వరకు ఉంటుంది? మ్యాక్సిమం 0 నుంచి క్యాపిటల్ ఆర్ వరకు ఉంటుంది. అందుకే చూడండి, టీటా వచ్చేసి 0 to pi ఉంటుంది మొత్తం టోటల్ రేంజ్. అండ్ డిఆర్ అంటే ఏంది? ఆర్ అంటే ఏంది? ఇది స్మాల్ ఆర్. దాని రేంజ్ ఎంత? మ్యాక్సిమం 0 నుంచి క్యాపిటల్ ఆర్ వరకే కదా. సో 0 to క్యాపిటల్ ఆర్, ఆర్ డిటి డిఆర్. సో ఇక్కడ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నేను ఆల్రెడీ నా ఇంటిగ్రేషన్ టెక్నిక్స్లో మీకు క్లియర్గా చెప్పిన ఎట్లా తీసుకోవాలి సర్క్యులర్ రీజన్స్కి, ఏ రెక్టాంగులర్ ఎలిమెంట్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ కన్సిడర్ చేయాలి, అండ్ సెంట్రాయిడ్ నుంచి దాని వాల్యూ ఎంత ఉంటుంది, ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సింపుల్. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయి. వై తెలుసు, డిఏ తెలుసు, ఏ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. వై బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to pi ఇంటిగ్రల్ 0 to r ఆర్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై అంటే ఏంది? చూడండి, వై అంటే ఏంది? డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్. అంటే ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క సెంట్రాయిడ్కి ఎక్స్ఎక్స్ డాష్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్ నుంచి ఈ స్మాల్ ఎలిమెంట్ సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్ ఉంది? వై. ఆ వై వాల్యూ ఎంత? ఆర్ సైన్ థీటా. సో ఫస్ట్ ఆర్ సైన్ థీటా డిఏ. డిఏ అంటే ఏంది? మనం ఆల్రెడీ అనుకున్నాం, ఆర్ డిటి డిఆర్. బై ఏ. ఏ ఎంత? చూడండి, ఇది మనం సాల్వ్ చేయాలి. సో ఏ ఎంత? ఇంటిగ్రల్ ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన. చూడండి, నేను ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేసిన. చూడండి, నేను అసలు పట్టించుకోలేదు. డబుల్ ఇంటిగ్రల్ ఇక్కడ అప్లై చేసిన. ఇక్కడ నేను అప్లై చేయాల్సింది సింగిల్ ఇంటిగ్రల్, కానీ డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేసిన. ఓకే, ఇంటిగ్రల్ 0 to pi 0 to r r d theta dr. సో ఇంటిగ్రల్ r sin theta r dt dr బై ఇంటిగ్రల్ 0 to pi ఇంటిగ్రల్ 0 to r r d theta dr. సో మనకి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి, జస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడి వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము? మనము వై వాల్యూ కనుక్కున్నాము, ఏ వాల్యూ కనుక్కున్నాము, డిఏ వాల్యూ కూడా కనుక్కున్నాము. సో చూడండి, ఇక్కడ మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఇదే అనుకుంటారు, దట్ ఈస్ డిఏ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి సెంట్రాయిడ్ దేని మీద లై అవుతుంది? వై డాష్ యాక్సిస్ మీద. అంటే మనం వై బార్ కనుక్కోవాలి కదా. సో మనం వై, డిఏ, ఏని అన్నీ కనుక్కున్నాగా అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వై బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to pi ఇంటిగ్రల్ 0 to r r sin theta r dt dr. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వై ప్లేస్లో ఏముంది? r sin theta ఉంది, అందుకే r sin theta సబ్స్టిట్యూట్ చేసిన. తర్వాత డిఏ ప్లేస్లో ఏముంది? చూడండి, r dt dr, అందుకే r dt dr సబ్స్టిట్యూట్ చేసిన.
కానీ మీకు డౌట్ వచ్చింది చూడండి, ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ ఉంది కానీ ఇక్కడ సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఈ ఇంటిగ్రేషన్ టెక్నిక్లో ఎన్ని వేరియబుల్స్ని కన్సిడర్ చేసినాం మనము, ఏరియా ఎలిమెంట్కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియా ఎలిమెంట్కి మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, dt dr. దట్ మీన్స్ వీ హ్యావ్ 2 వేరియబుల్స్. ఒకవేళ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి మనం ఇంటిగ్రేషన్ కూడా 2 టైమ్స్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇవి 2 వేరియబుల్స్ కాబట్టి ఈ రెండింటికి లిమిట్స్ ఉంటాయి. ఈ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేయాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ ట్వైస్. అంటే విత్ రెస్పెక్ట్ టు dt ఒకసారి ఇంటిగ్రేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు dr ఒకసారి ఇంటిగ్రేట్ చేయాలి. సో ఏ ఏరియా ఎలిమెంట్కి అయితే 2 వేరియబుల్స్ ఉంటాయో వాటికి డబల్ ఇంటిగ్రల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లియరా? నెక్స్ట్ బై ఏ అంటే ఏంది మనం ఆల్రెడీ చూసినాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ 0 to r dt dr. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో మనం y బార్ వాల్యూ ఏంది అంటే y బార్లో ఉన్న టర్మ్స్ అంటే బై daa వాటన్నిటికీ వాల్యూస్ అనుకున్నాము, సబ్స్టిట్యూట్ చేసినాము. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ y బార్ని సాల్వ్ చేసి సెంటర్డ్ కనుక్కోవాలి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడ వరకు కనుక్కున్నాము? సో మనము y బార్, సో ఇది ఇక్కడ వరకు కనుక్కున్నాం టోటల్గా. y బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ 0 to R r sin θ r d θ dr బై ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ 0 to R r d θ dr. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు ఈ డబుల్ ఇంటిగ్రల్ ఎట్లా సాల్వ్ చేయాలి అదే మీ డౌట్. సో ఎప్పుడైనా డబుల్ ఇంటిగ్రల్ వస్తే సింపుల్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయడం అంటే ఏంది? సో 0 to r ఉంది అంటే మనం ఏం చేయాలి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు r. సో ఇక్కడ వేరియబుల్ వచ్చేసి r కాబట్టి ఈ dr ఫస్ట్ ఈ dr అంటే విత్ రెస్పెక్ట్ ఇంటిగ్రేషన్ మనం దేంతో చేయాలి? విత్ రెస్పెక్ట్ టు dr అంటే r టర్మ్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో వన్స్ ఇది సాల్వ్ అయిపోయిన తర్వాత దీని లిమిట్స్ అప్లై చేసిన తర్వాత మనము ఈ ఇంటిగ్రల్కి రావాలి. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రల్కి. సో ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ అంటే 0 to π ఉంది అంటే దేనికి రిలేటెడ్? dθ. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు dθ. ఓకే, దాని తర్వాత మళ్ళీ దీనికి లైన్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే మొత్తం ఇంటిగ్రల్స్ సాల్వ్ చేసేసినట్టు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రల్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూడండి మీరు. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఈ ఆర్ని మల్టిప్లై చేసిన, అది మల్టిప్లై చేసి రాసిన, మిగతాది అంతా సేమ్ టు సేమ్. దాని తర్వాత నేను స్టార్ట్ చేసిన సాల్వ్ చేయడం. ఎట్లా సాల్వ్ చేసిన? రెండు ఉన్నాయా, ఈ రెండిట్లో ఫస్ట్ ఇంటిగ్రల్ సాల్వ్ చేసిన. ఎట్లా సాల్వ్ చేసిన? ఇంటిగ్రల్ x⁻n dx = xn+1/n+1+c. సో ఫస్ట్ మనకి ఏముంది? r² ఉంది. సో r² అంటే మనకి ఏమొస్తుంది చూడండి, r² అంటే x⁻n ఫామ్లో ఉంది కదా. సో r⁻2+1/2+1 అంటే r³ 3 వచ్చేస్తుంది. వన్స్ మనం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసినాం అనుకో లైన్ ఇంటిగ్రల్ పెట్టేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో నేను లైన్ ఇంటిగ్రల్ పెట్టేసిన. సిమిలర్గా ఇందులో కూడా చూడండి r ఉంది. r అంటే ఏంది? సేమ్ ఇదే ఫార్ములా r⁻1 అన్నట్టు. సో r⁻1+1/1+1 ఎంత? r²/2 అయిపోగానే మనము లైన్ ఇంటిగ్రల్ పెట్టేసుకున్నాం r²/2 dθ. సో నెక్స్ట్ స్టెప్ ఏంది? సింపుల్, లిమిట్స్ అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేస్తాం? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఏంది? r. సో r ని సబ్స్టిట్యూట్ చేస్తే r³ 3 - లోవర్ లిమిట్ ఎంత? 0 ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చేస్తుంది. ఇంటూ ఏం మిలిగింది మనకి? sin θ dθ. ఓకే, నెక్స్ట్ సింపుల్, మళ్ళీ ఇక్కడ కూడా దీని లిమిట్స్ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత? r², R²/2 మైనస్ లోవర్ లిమిట్ ఎంత? 0 ఇంటూ dθ. సో ఫస్ట్ ఇంటిగ్రల్ టోటల్గా సాల్వ్ చేసేసినాం రెండింటికి. నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రల్ సాల్వ్ చేసే ముందు ఏంటంటే చూడండి, ఈ r³ 3 ఈ r²/2 అనేది కాన్స్టెంట్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటిని ఇంటిగ్రేట్ చేసేసినాం. నెక్స్ట్ మనం వేటిని ఇంటిగ్రేట్ చేయాలి చూడండి, విత్ రెస్పెక్ట్ టు dθ ఇంటిగ్రేట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంది? ఓన్లీ θ టర్మ్స్ ని మనం ఇంటిగ్రేట్ చేయాలి, మిగతావన్నీ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ నేను రెండింటిలో బయటికి రాసేస్తే మనకి ఏం మిగిలింది? y బార్ = r³ 3 ఇంటిగ్రల్ 0 to π sin θ dθ r²/2 ఇంటిగ్రల్ 0 to π dθ. ఓకే, తర్వాత నేను ఏం చేస్తున్నా చూడండి, ఈ రెండు ఇంటిగ్రల్స్ ని సాల్వ్ చేస్తున్నా. ఎట్లా? సేమ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఇంటిగ్రల్ sin x dx = -cos x + c ఇంటిగ్రల్ 1 dx = x + c. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఇది, దీనికి ఫార్ములా వచ్చేసి ఇది. సో సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. y బార్ = r³ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది? -cos θ
వన్స్ ఇంటిగ్రల్ సాల్వ్ అయిపోయిందంటే ఈ ఇంటిగ్రల్ కాస్త లైన్ ఇంటిగ్రల్ అయిపోతుంది. లైన్ ఇంటిగ్రల్ 0 to π మైనస్ కాస్ థీటా బై r²/2 ఇంటూ లైన్ ఇంటిగ్రల్ 0 to π dθ అంటే ఏంది మనకి అంటే ఇంటిగ్రల్ 1 dx లేకపోతే ఇంటిగ్రల్ 1 dθ ఈజ్ ఈక్వల్స్ టు θ ప్లస్ c x ప్లస్ టు θ పెట్టుకోండి. సో y బార్ ఈజ్ ఈక్వల్స్ టు r³/3 ఇంటూ సేమ్ పై సబ్స్టిట్యూట్ మైనస్ కాస్ π మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 బై r²/2 ఇంటూ π మైనస్ 0. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది y బార్ ఈజ్ ఈక్వల్స్ టు r³/3 ఇంటూ 1 ప్లస్ 1 బై ఇక్కడ చూడండి r²/2 ఇంటూ π ఎంత π r²/2 y బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2r³/3 ఇంటూ 2 బై π r². r³ r² క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 4r/3π. సో y బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4r/3π. సో క్లియర్గా అర్థమైందా? అంటే దీని అర్థమైంది xx డాష్ యాక్సిస్ నుంచి 4r/3π డిస్టెన్స్ లో సెంట్రాయిడ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం అయినా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్,